ఆసుపత్రి అంటే ప్రాణాలను కాపాడే చోటు, బాధతో వచ్చిన వారికి భరోసా దొరికే ప్రదేశం. కానీ అదే ఆసుపత్రిలో ఓ నిస్సహాయుడు నేలపై పడి ఉంటే, అతన్ని లేపాల్సిన చేతులే కాలితో తన్నితే, మందులు ఇవ్వాల్సిన చేతులే చెప్పు ఎత్తితే, తన బాధను కూడా చెప్పుకోలేని ఓ మానసిక రోగిపై మనిషి ఇంత క్రూరంగా మారగలడా? అసలు అతని తప్పేంటి? అనారోగ్యమేనా లేక ఎదుటివారిని నమ్మడమేనా? మానవత్వాన్నే సిగ్గుపడేలా చేసిన ఈ దారుణం వెనుక అసలు ఏం జరిగింది? ఆసుపత్రి గోడల మధ్య చోటు చేసుకున్న ఆ అమానుష ఘటనకు కారణం ఎవరు? ఒక వైరల్ వీడియో దేశాన్ని ఎందుకు కుదిపేసింది? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. ప్రతిరోజు వందలాది మంది రోగులు వచ్చే సాధారణ ప్రభుత్వ వైద్యశాల. ఎవరో చికిత్స కోసం వస్తారు, ఎవరో ప్రాణాలు కాపాడుకోవటానికి వస్తారు, మరెవరో తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవటానికి వస్తారు. అలాంటి చోట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కారణం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఒక్క వీడియో. ఆ వీడియో మొదలవుతుంది ఒక యువకుడితో. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నానని చెబుతున్న ఆ వ్యక్తి ఆసుపత్రి ఆవరణలో నేలపై పడి ఉన్నాడు. అతని పరిస్థితి చూస్తే తనను తాను కూడా సరిగ్గా కాపాడుకోలేని స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎదుటివారు ఏం చేస్తున్నారో అర్థం చేసుకునే స్థితిలో కూడా అతను లేడని ఆ వీడియో చూస్తున్న వారికి అనిపిస్తుంది. అలాంటి సమయంలోనే అక్కడికి ఒక మహిళా సిబ్బంది వెళ్ళింది. ఆ యువకుడిని లేపి భద్రమైన చోటుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆమెదే. అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవాలి, అవసరమైతే మరికొంతమంది సిబ్బందిని పిలవాలి. కానీ వీడియోలో కనిపించిన దృశ్యాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మొదట అతడిని మాటలతో దూషించింది. ఆ తర్వాత కోపం పెరిగినట్లుగా అతడి దగ్గరకు వెళ్ళింది. నేలపై నిస్సహాయంగా ఉన్న వ్యక్తిని కాలితో పదే పదే తన్నటం ప్రారంభించింది. తలపై, ముఖంపై, శరీరంపై విచక్షణ రహితంగా కొట్టింది. అంతటితో ఆగలేదు. కాలికున్న చెప్పును తీసి యువకుడిని కొట్టింది. అతను ప్రతిఘటించలేదు, ఎదురుదాడి చేయలేకపోయాడు, పారిపోనూ లేదు. ఎందుకంటే అతను ఆ స్థితిలో లేడు. తనను తాను కాపాడుకునే శక్తి కూడా లేని వ్యక్తిపై ఈ దాడి జరగటం ప్రజలను మరింత కలిచివేసింది. ఈ ఘటనలో జరుగుతున్న సమయంలో అక్కడే ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు. అతని బాధ్యత ఆసుపత్రిలో శాంతి భద్రతలను కాపాడటమే. ఎవరైనా రోగిపై దాడి చేస్తే అడ్డుకోవటం, అవసరమైతే అధికారులకు సమాచారం అందించటం. కానీ సెక్యూరిటీ గార్డు మాత్రం కేవలం చూస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు ఆ వీడియో ఎలా బయటకొచ్చింది, ఎవరు చిత్రీకరించారు, ఎప్పుడు రికార్డ్ చేశారు అన్నది పక్కన పెడితే, అది సోషల్ మీడియాలోకి చేరిన క్షణం నుంచి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వేలాది మంది ఆ వీడియోను షేర్ చేశారు. రోగులకు రక్షణ కల్పించాల్సిన వారే ఇలా ప్రవర్తిస్తే సామాన్యులు ఎవరిని నమ్మాలి అంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. మహిళా వార్డు సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటన కేవలం ఒక ఉద్యోగిపై తీసుకున్న చర్యతో అయితే ముగిసిపోయే విషయం కాదని నిపుణులు అంటున్నారు. అసలు ప్రశ్న, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఆసుపత్రిలో ఎలా చూసుకోవాలి అనే దానిపైనే ఉంటుంది. అలాంటి రోగులు కొన్నిసార్లు అసహనంగా ప్రవర్తించవచ్చు, సూచనలను అర్థం చేసుకోకపోవచ్చు, సహకరించకపోవచ్చు. కానీ వైద్య సిబ్బందికి అందుకే కదా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. శారీరక హింస కాదు, సానుభూతి, సహనం, వైద్యపరమైన పద్ధతులే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మానసిక అనారోగ్యం ఒక నేరమైతే కాదు, అది చికిత్సకు అవసరమైన ఆరోగ్య సమస్య. అలాంటి వ్యక్తిని కొట్టడం వల్ల వ్యాధి అయితే తగ్గదు, చెప్పుతో కొట్టడం వల్ల పరిస్థితి మెరుగుపడదు. పైగా అతని శారీరక, మానసిక స్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఘటనను మానవ హక్కుల కోణంలో కూడా చాలా మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఘటన సమాజానికి మరో గుణపాఠం కూడా చెప్తోంది. శారీరకంగా బలహీనమైన వాళ్ళు, మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, వీరంతా మరింత రక్షణ పొందాల్సిన వర్గాలు. వారిపై అధికారం ప్రదర్శించడం కాదు, ఆప్యాయత చూపించడమే నాగరిక సమాజ లక్షణం. ఒక ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రోగి భద్రత, వైద్య సిబ్బంది బాధ్యత, ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ,
మానసిక రోగుల పట్ల వ్యవహరించే విధానం, ఇలా ఎన్నో అంశాలపై మళ్ళీ చర్చ మొదలైంది.